శ్రీకాకుళం పట్టణంలో డయేరియా కంట్రోల్లోనే ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం మున్సిపల్ కార్యాలయంలో ఆయన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 65 మందికి మాత్రమే డయేరియా సోకిందని, డయేరియా స్ప్రెడ్ అయితే వందల కొద్దీ కేసులు బయటపడి ఉండేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి డయేరియాని కంట్రోల్ చేశారని తెలిపారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నలుగురు చనిపోయారని ధర్మాన ప్రసాదరావు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డయేరియాతో చనిపోయారు అంటున్న ఆ నలుగురు వివరాలు ఇవ్వండి అని సూటిగా ప్రశ్నించారు. ఇతర కారణాలతో చనిపోయిన వారిని కూడా డయేరియా పరిధిలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎప్పుడూ రాని ధర్మాన ప్రసాదరావు కూడా ఇప్పుడు వీధుల్లో తిరగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రభుత్వం చర్యలతో స్థానికులంతా చాలా ఆనందంగా ఉన్నారని వారు తెలిపారు. ధర్మాన ప్రసాదరావు ఏ రోజైనా వీధుల్లో తిరిగారా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా డివిజన్లుగా విభజించి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగకుండా దశాబ్దాలుగా అడ్డుకున్న వ్యక్తి ధర్మాన ప్రసాదరావు అని విమర్శించారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో ఒక్క డ్రైన్ అయినా తీశారా? ఇలాంటి చిల్లరి రాజకీయాలను వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో తిరిగి యూరియా గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం మాది అని అన్నారు. మీ హయాంలో 6 నెలల పాటు ధాన్యం డబ్బులు అకౌంట్ లో వేయని పరిస్థితులు ఉండేవని ఆయన గుర్తు చేశారు. డయేరియా బాగలేదు, నీకు చేతనైతే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో సెర్చింగ్ చెయ్యు, హాస్పిటల్కి రావు. ఎందుకు? రోగులు నీకు ఆ జబ్బు అంటేద్దని. నువ్వు హాస్పిటల్కి వస్తే రోగులకి జబ్బు అంటేద్దని మీ వైసీపీ నాయకులందరూ కూడా దొంగ నాటకాలు ఆడి నీట్గా మేము వార్డులన్నీ క్లియర్ చేసి బ్లీచింగ్ పౌడర్ వేసి అన్నీ పరిశుద్ధంగా మేము చేసామని తెలుసుకొని మా వార్డుల్లో పర్యటించారు. అదే దమ్మల వీధి ఎప్పుడైనా నీ జీవితంలో అడుగు పెట్టావా? ఎప్పుడైనా రివ్యూ శ్రీకాకుళం మున్సిపాలిటీలో అడుగుపెట్టి రివ్యూ పెట్టిన పాపాన పోయారా మీరు? మీ నాయకులందరూ మీకేమైనా సిగ్గు ఒగ్గు ఉందా? మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం మున్సిపల్ ఆఫీస్కి వచ్చి రివ్యూ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? అసలు టెండర్స్ ఏం జరుగుతున్నాయి? ఎవరెవరు వేస్తున్నారు? ఎస్, మేము టెండర్స్ సిఫార్సు చేశాం. నిజంగా రండి, ఓపెన్గా బహిరంగ సభకు రండి, చర్చిద్దాం. గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్ని కోట్ల మున్సిపాలిటీ ఫండ్ని తినేశారో నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉంది. మీరు ఏ లైట్లు కానీ, మోటార్స్ కానీ, పైప్ లైన్ షిఫ్టింగ్ కానీ లక్షలాది రూపాయలు మీరు తినేసిన పరిస్థితి. కాంట్రాక్టర్లు ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్, ఫోర్త్ కాల్, ఫిఫ్త్ కాల్, సిక్స్త్ కాల్, నాన్ రెస్పాన్స్. ఒక్క డ్రైన్ గత 25 సంవత్సరాల్లో ఒక్క డ్రైన్ కట్టిన పరిస్థితి లేదు. గత 15 సంవత్సరాల్లో, గత 5 ఇయర్స్లో ఒక్క డ్రైన్ కట్టినట్టు మీరు రికార్డుల్లో చూపించండి. గత వైసీపీ ప్రభుత్వంలో 1924లో ఒక్క డ్రైన్ మీరు కట్టినట్టు చూపిస్తే, ఒక్క మురికి కాలు మీరు మరమ్మతులు చేసినట్టు చూపిస్తే, మంగువారి తోట దగ్గర టర్న్ తిరిగేది 7 సంవత్సరాల నుండి ఉండిపోయిన కలవట్టు మీకు తెలుసు. అది నేను వచ్చి బాగు చేయించాను. వార్తలు సమాప్తం.